First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. రాగానే ఆయన మీద విరుచుకుపడడం బాగుండదు అని చెప్పేసి వెయిట్ చేసాం. 1 ఇయర్ టైం ఇచ్చాం. కానీ పాత పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఇదివరకు ఇచ్చిన హామీలను కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. కాబట్టి ఇక నేను రాక తప్పదు అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ డెవలప్ కావడం అనేది ఆయనకు చాలా ఉపయోగపడే ప్రక్రియ అది. కేసీఆర్కి చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడమా అనే దానికంటే ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్కు పడ్డ ఓట్లను స్ప్లిట్ చేయగలగాలి ఆయన. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఒక 40% వచ్చాయి. 40%లో ఒక 10-15% స్ప్లిట్ చేయగలిగినా కూడా ఇంకో 10% సహజంగానే టీఆర్ఎస్ వైపు వస్తుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ ఉన్నట్టయితే టీఆర్ఎస్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది, అధికారంలోకి రావడానికి సుగమం అవుతుంది. ఇప్పటికే దాదాపు ఒక అనఫిషియల్గా ఒక సర్వే వాళ్ళు చేయించారా లేకుంటే ఎవరు చేయించారో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు గెలుస్తాయి అనేది ఒక సర్వే చేశారు. చేస్తే 65 టీఆర్ఎస్, 8 సీట్స్ కాంగ్రెస్, 35 ఏమో బీజేపీ. 8కి పడిపోతుంది. ఇప్పుడున్న ఐజాన్ టుడే ఎవరు చేయించారు ఇది? అంటే కేసీఆర్ దగ్గర ఉందా ఈ సర్వే రిపోర్ట్? ఉంది. అయితే వాళ్ళే చేయించారో తెలియదు, లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరో చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటారు. బట్ వాళ్ళేం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మీరు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి వాళ్ళ బైట్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే 10 మందిలో 9 మంది అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిరుగుతున్నారు. అంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళ మార్పు కోరుకున్న వాళ్ళు మామూలు భాషలో తిట్టట్లేదు. అసలు ఆ భాష వాళ్ళు మాట్లాడినా మీరు టెలికాస్ట్ చేయలేరు, అంత ఘోరంగా తిడుతున్నారు. అంటే ఏ స్థాయికి పోయింది వ్యతిరేకత? చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆత్మహత్యలు అన్నీ ఏవైతే ఆపామో 10 సంవత్సరాల్లో అన్నీ మళ్ళీ మొదలైనాయి. చేనేత కార్లే మొదలైనవి, రైతులై మొదలైనవి. అంతా విద్యార్థులు కూడా పూర్తిగా భ్రమలు పోగొట్టుకున్నారు. ఎవరైతే బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో ప్రచారం చేశారో కాంగ్రెస్కి ఒక్కసారికి ఏమని, వాళ్ళంతా ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలామంది మీద లాఠీలు విరిగినాయి. ఎగ్జామ్ రోజు కూడా జైల్లోకి పంపించారు. దాదాపుగా అంటే ఇంకా పతనానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం చేసినా కోలుకోలేడు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ ప్రభుత్వము బిగినింగ్ ఏదైతే ఉందో గుడ్ బిగినింగ్ ఉండాలి. సో ఒక బ్యాడ్ బిగినింగ్తో స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. ఇంకా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ నాయకత్వం మార్పు జరిగితే ఏమన్నా కోలుకుంటుందేమో, కానీ కాంగ్రెస్కు నాయకత్వాన్ని మార్చాలనే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జిని మార్చారు కదా, ఇన్ఛార్జిని మాత్రం మార్చారు. ఇది కూడా వాళ్ళకు పెద్ద దెబ్బ. ఎందుకంటే నాయకత్వాన్ని మార్చే అవసరం ఉంటేనే ఇన్ఛార్జిని మార్చి ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఒక బండిని లాగడానికి 2 ఎడ్లు ఉంటాయి. ఒకటి ఇటు లాగితే బండి పోద్దాం ముందుకు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందంటే జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. చాలా సిన్సియర్, హానెస్ట్ మీనాక్షి నటరాజన్ ప్రజల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, పరిస్థితుల పట్ల కానీ ఒక పాజిటివ్ దృక్పథం, ప్రోగ్రెసివ్ అవుట్లుక్, సైంటిఫిక్ థాట్స్, యాంటీ కరప్షను, అన్ని మంచి లక్షణాలున్న క్యాండిడేట్ ఆమె. జేఎన్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. అటువంటి వ్యక్తిని పూర్తి విభిన్న లక్షణాలున్న ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్గా పెడితే ఈ రెండింటి మధ్య సింక్ కాదు కదా. అంటే ఉన్న గ్యాపుల్ని తగ్గించడానికే తీసుకొచ్చారు అనే మాట కాదు. అంతటితో ఆగుతుందా ఆమె? మేధా పట్కర్ మీటింగ్లో అధ్యక్షత దాని చీఫ్ గెస్ట్గా పోయి పోలీసులు ఆమెను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నిజాయితీగా మాట్లాడింది. మరి వీళ్ళు ఆపకుండా ఉంటారా? మీనాక్షి గారి మాటలకు విలువ ఉంటుందా? రేవంత్ రెడ్డి పూర్తిగా మనస్తత్వాన్ని మార్చుకొని మీనాక్షి నటరాజన్ బాటలోకి వస్తే ఇదొక థాట్లో పోతుంది ప్రభుత్వం ముందుకు. కానీ ఆయన లోపల ఆ లక్షణాలు ఉండవు. ఎన్ని చేయాలనో అన్ని చేస్తాడు ఆయన.
అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తే ఆ. ఇప్పుడు బీజేపీకి 8 మాత్రమే ఉన్నాయి కదా 35 ఇప్పుడు 35 పెరగడము అంటే అది ఎంతలా మంచిది. పెరిగింది ఆ గ్రాఫ్ అదే అనేది? అది టీఆర్ఎస్కు మంచిది. అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా మేమే వస్తాం అనేది ఉంటుంది కదా వాడికైతే. అంటే ఇద్దరి మధ్యనే ఉంటుంది పోటీ. కాంగ్రెస్ బీజేపీ ఉండదు ఇంకా. కాంగ్రెస్ ఇంకా ఇప్పుడే 8 సీట్లకు ఓడిపోయిందంటే ఇంకేం కోలుకుంటుంది అది. నేను అనుకుంటా ఇక మళ్ళీ ఇప్పట్లో కాదు ఎప్పట్లో కూడా లేవదు కాంగ్రెస్. అయిపోయినట్టే కాంగ్రెస్ శకం ముగిసినట్టే. ఇది లాస్ట్ గవర్నమెంట్. చాలా దశాబ్దాల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రాహుల్ గాంధీ పికప్ అయితే వస్తుందేమో తెలియదు కానీ ఇంకా కాంగ్రెస్కి ఈడ అవకాశం లేదు ఇక. ఆ. సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇక రాబోయే ఉండబోతోంది. రోజుల్లో పోటీ ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఉమ్. దానికి ఏంటంటే స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది బీజేపీకి. ఒకసారి ఆ పార్టీ నిలదొక్కున్నదంటే కేంద్ర ప్రభుత్వం లాగానే ఉంటుంది ఇక. ఇద్దరి మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుంది. మూడో శక్తిగా బీసీలది వచ్చే అవకాశం ఉంది. బట్ ఎంతవరకు వీళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలుగుతారు, Sustain అవుతుంది. సస్టైన్ అవుద్ది అనేది ఒక ప్రశ్న. ఉమ్. రెండవది ఏంటంటే ఒకవేళ కనుక బీసీలో ఒక శక్తిగా ఎదగగలిగితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. టెట్రాంగిల్ ఫైట్ అనుకోవచ్చు, చతుర్ముఖ పోటీ. చతుర్ముఖ పోటీలో కనుక బీసీలు కొంత ఓట్ షేర్ చేసుకోగలిగితే, కొన్ని సీట్లు గెలవగలిగితే, ప్రీ అలయన్స్ అంటే ప్రీ పోల్ అలయన్స్ ఎవరితోనైనా చేసుకోగలిగితే ఉమ్. నిలబడగలుగుతారు. కానీ ప్రీ పోల్ అలయన్స్కి ఏ పార్టీ అయినా వాళ్ళతో ముందుకు వస్తుందా? ఒకవేళ అవకాశం ఉంటే బీజేపీ రావచ్చు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ కాబట్టి. బీసీ పార్టీ ఒకటి వచ్చినప్పుడు ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే మనం కొంచెం హెల్ప్ అవుతుంది. హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు సర్వే చేస్తారు. సర్వేలో కనుక టీఆర్ఎస్ కొద్ది ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీసీలను మనం పక్కన పెట్టుకుంటేనే గెలవగలుగుతాం అనే ఒక భయము, ఒక నమ్మకం వాళ్ళకు వస్తుంది. ఉమ్. కాబట్టి బీజేపీ బీసీలు కనుక ఒకటైతే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు. ఉమ్. ఒకవేళ అంత బలపడుతుంది అనుకున్నప్పుడు, బీజేపీ బలపడినప్పుడు బీఆర్ఎస్కి హెల్ప్ అవుతోంది, కాంగ్రెస్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు నిలబడలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? క్యాండిడేట్లను ఎందుకు పెట్టలేదు? లాస్ట్ టైం కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ని పెట్టలేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ సెక్షన్ నుంచి, ఒక టీచర్స్ కమ్యూనిటీ నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇలా పార్టీల ప్రమేయం లేకుండా జరిగితేనే మంచిది. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ క్యాండిడేట్స్ని ఎన్నుకోగలుగుతారు. ఇప్పుడు పార్టీల ప్రమేయం ఉండే వరకు మళ్ళీ వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగదు. పార్టీ అభ్యర్థులు గెలిచే సభలోకి వచ్చినట్టయితే వాళ్ళ జెన్యున్ వాళ్ళ ప్రతినిధులు రారు, పొలిటికల్ ప్రతినిధులే వస్తారు. మళ్ళీ కౌన్సిల్ పెట్టిన ఉద్దేశం కూడా అది కాదు. పెద్దల సభ అన్నప్పుడు ఈ సెక్షన్కి ప్రాధాన్యత ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. ఒకప్పుడు చుక్కారామయ్య లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, వివి రాఘవాచారి లాంటి వాళ్ళు టీచర్స్కు ప్రాతినిధ్యం వహించారు, నిజాయితీగా ఉన్నవాళ్ళు. ఇవాళ మళ్ళీ పొలిటికల్ ఎలిమెంట్సే వచ్చాయి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అది కూడా ఒక పొలిటికల్ సీట్ లాగా వచ్చేసిండ్రు. ఇక పెద్దల సభకు అర్థమేమున్నది? ఆడ వీళ్ళు పోయి కూర్చొని చేసేది ఏమున్నది? ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకోవడం తప్ప వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తారు? కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటారే తప్ప ఏముండదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన క్యాండిడేట్ని పెట్టకపోవడం వల్లే ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించారు, అందువల్లే బీజేపీ గెలిచింది అనే మాట కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి బీసీ క్యాండిడేట్లను ఓడించారని. ఎవరెవరితో ఇప్పుడు కలిసారు? బీసీ ఫ్యాక్టర్ ఉందనేది వాస్తవం. అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేశారనడానికి ఒక సాక్ష్యం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మూడో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. అతను ఇండిపెండెంట్. ఈ ద్వితీయ ప్రాధాన్య ఓటు ఉంటుంది కదా, ప్రథమ ప్రాధాన్య ఓటు వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కి వేస్తారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి వేసుకుంటుంది, కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్కి వేసుకుంటారు. మూడో వ్యక్తి అంటే పోటీ మొదలైన కాడ నుంచి కూడా, ఎలక్షన్ నాడే కాదు, పోలింగ్ నాడే కాదు, 10 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఉండేది ముగ్గురే అనేది క్లియర్ అయింది. క్లియర్ అయినప్పుడు సెకండ్ ఓటు ఎవరికి వేయాలి వీళ్ళు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కి వేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి వేస్తుందా? ఇద్దరు కలిసి ప్రసన్న హరికృష్ణకి వేస్తారా? ఎవరికి పడ్డాయి? కొన్ని వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి రెండో ఓటుకు పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు బీజేపీ అభ్యర్థికి రెండో ఓటు పడ్డది. ఇది డైరెక్ట్ సాక్ష్యాలే ఉన్నాక ఇంకా మనం టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మా బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? అయితే ఒకటి
కొమరయ్య విషయంలో మాత్రం మల్క కొమరయ్య గారి విషయంలో స్పష్టంగా బీసీ వాదం అనేది కనబడ్డది ఆడ. అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా మల్క కొమరయ్యకే వేశారు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా వేశారు. పరోక్షంగా ప్రచారం చేశారు. అక్కడ బీసీ ఫ్యాక్టరీ కనబడ్డది. రెండవది హరికృష్ణకు కూడా బీసీలు చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. బట్ ఈ రెండు పార్టీల అభ్యర్థులకు ధనబలం ఉంది బాగా. హరికృష్ణకు డబ్బు లేదు, మంచి పేరుంది. ఆ డబ్బు బలంతోనే వాళ్ళని గెలిపించుకున్నారు. బట్ ఇక్కడ మల్క కొమరయ్య విషయంలో కానీ హరికృష్ణ విషయంలో కానీ బీసీలు ఎంత తాపత్రయపడుతున్నారు తమ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అనేది స్పష్టంగా మనకు కనబడ్డది. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి అని చెప్పొచ్చు. అందుకే అన్ని పార్టీలు కూడా ఒక పక్కన బీజేపీ గాలి, ఒక పక్కన బీసీ గాలి ఉందా అంటే బీజేపీ కూడా బీసీ గాలిని కొంత క్యాచ్ చేసింది. అంటే మల్క కొమరయ్య గారికి వాళ్ళు టికెట్ ఇవ్వడము అది కొంత బీసీలను ఎంకరేజ్ చేసే వైపుగా వాళ్ళు ఆలోచించారు. అంటే రాబోయే రోజుల్లో కొంత బలంగా బీసీ వాదాన్ని వినిపించే పార్టీలలో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్నప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేకుంటే ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎంపిక దీని మీదే ఉంటుందా, లేకుంటే భవిష్యత్తు గురించి కార్యాచరణ? నాకు తెలిసి టికెట్లు ఇచ్చే ముందు ఆయన మా అంటే కేటీఆర్తో హరీష్తో మాట్లాడతాడేమో కానీ ఇంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు 100 టికెట్లు ఇచ్చినాడే ఎవరితో మాట్లాడలేదు. ఒక టికెట్ గురించి ఎవరితో మాట్లాడతాడు ఆయన? అది కూడా ఆయన చెప్తాడు, మా చర్చించేది ఏముండదు ఆడ. నా డెసిషన్ ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా మీరు చెప్పండి అంటాడు. ఒకసారి ఆయన అనుకుంటున్నా అన్న తర్వాత ఎవరికి ధైర్యం ఉంది ఆడ చెప్పడానికి? ఏమన్నా కొద్దిగా హరీష్తోని ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాడు కొన్ని విషయాలు. బట్ ఈసారి అది కూడా చేస్తాడో లేదో నేనైతే అనుకోను. న్యాయంగానైతే అక్కడ దాసోజు శ్రావణ్కి ఇవ్వాలి. ఆయన భంగపడ్డాడు గవర్నర్ కోటాలో. ఇంకోటి ఆయనకంటే రైట్ క్యాండిడేట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఆ పార్టీలో. అంటే పదవి లేకుండా పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ డే ఆయన ప్రెస్ మీట్స్ కానీ ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ నిరంతరంగా చేస్తున్నాడు. చాలా పవర్ఫుల్ వాదనలు వినిపించగలుగుతాడు. ఇవాళ టీఆర్ఎస్కి కావాల్సింది ఒక మంచి మీడియా పర్సన్. అన్ని లక్షణాలు శ్రావణ్కి ఉన్నాయి. కాబట్టి శ్రావణ్కి ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. నేను ఇట్లా అన్నాను కూడా చాలామంది కోపాలు రావచ్చు. బట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ దాసు శ్రావణ్. మీరు గతంలో ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోవడానికి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దూరం చేయడానికి, ఆ గ్యాప్ని తగ్గించడానికి నియోజకవర్గాల వారీగా పిలిపించుకొని మాట్లాడితే బెటర్, వారానికి ఒకరినైనా పిలవండి అని ఆ దిశగా ఆలోచనలు కూడా మొదలైనట్టున్నాయి. తప్పకుండా దీన్ని మనం దిద్దుబాటు కార్యక్రమం అని చెప్దాం.